కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి పాలన ప్రజాపాలన కాదు, పాపాల పాలన. చేసినటువంటి పాపాలు 5 సంవత్సరాల కాలంలో అప్పుల కంటే ఎక్కువ 1 సంవత్సర కాలంగా అనేక రకాలుగా తెలంగాణ ప్రజానీకాన్ని ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేక తాను మాట్లాడినటువంటి మాటలను తానే వక్రీకరిస్తూ తెలంగాణ జాతికి తీవ్రమైనటువంటి ద్రోహం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకాన్ని, రేవంత్ రెడ్డి దుర్మార్గాన్ని అడుగడుగున ఈరోజు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఇతరత్ర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గతంలో అద్భుతమైనటువంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి వీళ్ళు ఈ ప్రభుత్వ నిర్వాకాన్ని అడుగడుగున చీల్చి చెండాడుతూ ఉంటే జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితులలో ఈ రకమైనటువంటి అణచివేత ద్వారా ఏదో చేయాలనేటువంటి భ్రమల్లో బతుకుతూ ఉన్నాడు. శిశుపాలనకి 100 తప్పుల తర్వాత ఏ శిక్ష పడ్డదో ఇవాళ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి సర్కార్కు అటువంటి శిక్ష వేసేటువంటి రోజులు దగ్గర పడ్డాయనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు మా నాయకుల్ని, అది ఎవరైనా కూడా ఏ కార్యకర్తను ఏ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసినా మేము భయపడే వాళ్ళం కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ఒక్కొక్క నాయకుని మీద 100 కేసులు ఉన్నాయి. 100 కేసులకు భయపడిన ఈ నాయకులు నీ తాటాకి చప్పులకు బెదురుతారా? నీలాగా పలాయనవాదులు కాదు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నటువంటి క్రమంలో మరి తెలంగాణ ప్రజల పక్షాన గొంతుగా కావాల్సినటువంటి నువ్వు ఏ రకమైనటువంటి పలాయనవాదాన్ని ఎంచుకున్నావో ప్రజలకు తెలుసు. నీలాగా మేము పలాయనవాదులం కాదు, ఈ కేసులకు భయపడే వాళ్ళం కాదు. నీ దుష్ట పాలనకు ఇవన్నీ కూడా కౌంట్ డౌన్ అయితే అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. బేషరతుగా చేస్తున్నటువంటి తప్పులకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చు. వీళ్ళందరూ మరి ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారికి ప్రభుత్వం నడపడంలో ఎంత గొప్ప అనుభవం ఉన్నదో కూడా తెలుసు. మరి వాళ్ళు సంధిస్తున్నటువంటి ప్రశ్నలు, వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి అంశాలు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన సందర్భంగా మా యొక్క సీనియర్ నాయకులు మరొక మాజీ మంత్రివర్యులు వస్తే కూడా జగదీష్ రెడ్డి గారిని, అదేవిధంగా రాజేష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా జరగలేదు. ఇవాళ అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేసినారు అని చెప్పేసి ఇప్పటి వరకు కౌశిక్ రెడ్డి గారి భార్య కానీ వారి మీద ఏ కేసులు పెట్టిందనేది ఇప్పటి వరకు కేసుల వివరాలను తెలియజేయలేదు. అదేవిధంగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి పోయినట్లయితే మా యొక్క అడ్వకేట్స్ కూడా వాళ్ళు అనుమతి ఇవ్వట్లేదు, లోపలికి రానివ్వట్లేదు. ఇంకెవరైనా పోయినట్లయితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ మేము ఆల్రెడీ దాన్ని సర్వర్ మీద లోడ్ చేసినామని చెప్పేసి ఒక అబద్ధం చెప్పిండ్రు. ఇలా పోలీస్ సర్వర్ని కూడా మొత్తం కూడా డౌన్ చేసిండ్రు. అంటే కనీస ధర్మం పాటించకుండా, చట్టం యొక్క మొత్తం కూడా రూల్స్ అనేది పాటించకుండా ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డి ఏ కారణాలు లేకుండా అరెస్ట్ చేయడం, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయకపోవడం, ఇవాళ ఛార్జ్ షీట్ ఏం వేస్తున్నారు, ఎఫ్ఐఆర్ లో ఏం చేస్తున్నారనే విషయాన్ని కూడా, ఏం కేసులు పెడుతున్నారని కూడా చెప్పకపోవడం అనేది చాలా దుర్మార్గం. చెప్పకపోవడమే కాకుండా ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉండే పోలీస్ సర్వర్ ని డౌన్ చేసిండ్రు. అంటే ఈ విధంగా తెలంగాణ ఉద్యమం జరిగిన 14 సంవత్సరాల్లో కూడా ఏనాడు కూడా వలసవాదులు వాళ్ళు కూడా చేయలేదు. ఇంత దుర్మార్గంగా కేసులు పెట్టే తెలియకుండా కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నా మీకు కనువిప్పు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సర్వర్ డౌన్ చేయడం సిగ్గుచేటు, ఎప్పుడు ఎవరు చేయలేదు. కాబట్టి సర్వర్ డౌన్ చేసి ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి వచ్చిన
హరీష్ రావు గారిని కానీ, జగదీష్ రెడ్డి గారిని కానీ, ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కానీ, మా యొక్క ప్రతిపక్ష నాయకుని కానీ ఇవాళ అవమానకరంగా చట్ట వ్యతిరేకంగా చేస్తున్న దాన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీనికి ప్రజల దగ్గర నుంచి సమాధానం దొరుకుతుంది. పోలీసులందరూ కూడా చట్ట ప్రకారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అడ్డుకోవాలని